షర్మిల వేస్ట్. షర్మిల ఇంతకు ముందు టీడీపీకి వస్తాద పలుకుతుంది కాబట్టి షర్మిల ఇప్పుడు జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు. జగన్ రెడ్డి అన్నా కూడా జగన్ ఎవరిని ఏమీ చేయలేరు. మొత్తం అన్ని పార్టీలని ఏకమైన జగన్ ఎంట్రు కూడా టచ్ చేయలేరు. ఎంట్రుక చంద్రబాబు నాయుడు అందరినీ సంకనాగడానికి పోతున్నారు. సంకనాగడానికి ఇప్పుడు జగన్ ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు జైల్లో 2 నెలల మొత్తం జైల్లో ఊసులు పెట్టాలా. వాడు పెద్ద సైకో, వాడు వేరి పప్పు రావడం సైకో, వాడు పవన్ గారు పెద్ద సైకో. ఇది నిన్న మనం వచ్చింది షర్మిల, అది పెద్ద సైకో. వాళ్ళ స్థాయి ఎంత వార్డు నంబర్ గెలవలేదు. లోకేష్ 6 నెలలు వార్డు నంబర్ గెలిచినారు. పవన్ కళ్యాణ్ వార్డు నంబర్ గెలిచినారు. ఇది ప్రజలందరూ గుర్తిస్తారు. అప్పులు ఎక్కడి నుండి చేశారండి? నారా చంద్రబాబు నాయుడు దగ్గర 2.5 లక్షల రూపాయలు అప్పు చేస్తే అవన్నీ డబ్బులు ఎక్కడ పోయినా? జగన్ అప్పు చేసి ప్రతి ఒక్కరు అకౌంట్ లోకి డబ్బులు పడిన ఏదో ప్రకంగా షర్మిలాగే తెలంగాణలో ఎంత బాధలు విలీనం చేసినావో మాడు తప్పుడు మడవ తిప్పుడు తనయుడు కూతురిగా ఇక్కడ నువ్వు మాడు తప్పుతున్నావమ్మా షర్మిల. నీకు తెలంగాణలో ఎంత బాధలు ఉందో అందుకే 3 అంతలు ఈడ తక్కువగానే ఉంటుందమ్మా అని చెప్తున్నాం. అంతే, చాలా దారుణంగా ఉంటుంది. షర్మిల ఎక్కడ షర్మిల ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తుంది? షర్మిల ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తుంది? ఇంతకు ముందు షర్మిల ఏమనేది తెలిసిన కాంగ్రెస్ పార్టీ బుద్ధుల్లోడు ఎవడైనా ఓటేస్తాడా అనింది. అవునా కాదా? వీళ్ళందరినీ అడగండి. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలోకి ఏ ముఖం పెట్టలేకపోయినామ్మా షర్మిలమ్మ. మేము ఒక్కటే చెప్తున్నాము, అంతా ఇంత గౌరవం రాజశేఖర రెడ్డి కూతురుగా నీకు గౌరవం ఇస్తున్నాము. ఆ గౌరవంలో కాపాడుకోవాలా. ఇంతకు ముందు టీడీపీ వాళ్ళు నోటు ఆచారం లేకుండా నీ దుష్ట ప్రచారం చేశాడు. నెక్స్ట్ మేము చేయాలనుకుంటే మాకు జగన్ ఒక నైతిక విలువ నేర్పినాడు. అది దృష్టిలో పెట్టుకొని ముందుకు వస్తే బాగుంటుంది. అరే కడ్రాయర్ మా కడ్రాయర్ మేము వేసుకుంటామండి. మా కడ్రాయర్ మేము వేసుకుంటాము. మా కడ్రాయర్ ఊడిపిక అతను కడ్రాయర్ ఫస్ట్ అతను కడ్రాయర్ ఊడిపోకుండా చూసుకోమన్నా. 2024లో అతను కడ్రాయర్ చూసుకోమన్నా ఫస్ట్. జగన్కి తిరగలేదు. 175 అవతల క్యాండిడేట్ లేక ఇంతవరకైనా ఫస్ట్ జాబితా కూడా ఇచ్చిన చంద్రబాబు నాయుడు. జగన్ మార్చాల్సిన పని లేదయా. నాయకుడు లోకల్ నాయకుడు చూసి కాదు వేసాయ ప్రతి ఒక్కరు. జగన్ ప్రజలకు అందరికీ తెలుసు. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఈ పథకాలను మా బిడ్డ స్కూల్ టై కట్టుకొని పోతుంది, బ్యాగ్ వేసుకొని పోతుంది, షూ వేసుకొని పోతుంది. 15,000 రూపాయలు వస్తున్నాయి. అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది. ఇద్దరు గతంలో అబద్ధాలు బాబు చాలా మోసకరం ఉన్నాడు. బాబు మాయ మాటలు చెప్పి ప్రజలను మబ్బు పెడతాడు. జగన్ గారికి తిరగలేదు. 170 పక్క. ఎవరికి డబ్బులు తీసుకుని వాటి కలపరావండి. పచ్చ కామర్లు అయినాయి. పచ్చ కామర్లు అయితే మొత్తం దేశమంతా పచ్చగా కానొస్తుంది. అది గుర్తు పెట్టుకోవాలా. జగన్కి తిరగాలి. జై జగన్. జగన్ నాయకత్వం వర్ధిల్లాలి.